హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సరస్వతి కిచెన్. ఈరోజు వీడియోలో మంచి టేస్ట్తో పాటు హెల్తీ హల్వా రెసిపీని చూపించబోతున్నాను. ఈ హల్వా టేస్ట్తో పాటు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా పిల్లలకి వారానికి ఒక్కసారైనా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అలాగే వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది. ఈ హల్వాని పిల్లలకి మాత్రమే కాదు, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు కూడా చేసి పెట్టండి. వాళ్ళు కూడా చాలా హెల్దీగా ఉంటారు. నేను చూపించే ప్రాసెస్ లో ఒక్కసారి చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు. అంత బాగుంటుంది హల్వా. ఇంట్లో ఎప్పుడు గుమ్మడికాయతో పులుసు లేదా దప్పలం చేస్తూ ఉంటాము. ఈసారి గుమ్మడికాయతో కొత్తగా ఎంతో హెల్దీగా ఎంతో టేస్ట్ అయిన హల్వాని చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ తీపి గుమ్మడికాయ హల్వాని సూపర్ టేస్టీగా అలాగే సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ హల్వా కోసం ఇలా తీపి గుమ్మడికాయను తీసుకున్నాను. ఇది మనకు 1/2 kg దాకా ఉండొచ్చు. ముందుగా బాగా కడిగి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక గుమ్మడి గింజలను తీసేసుకోవాలి. ఈ గుమ్మడి గింజలు కూడా మనం వాడుకోవచ్చు. ఎండలో ఆరబెట్టి పొడి చేసేసుకొని పాలలో వేసి కూడా మనం తీసుకోవచ్చు. హెల్త్ కు చాలా మంచిది. సో ఇలా కట్ చేశాక పైన ఉన్న పొట్టును తీసేయాలి. సో పైన ఉన్న పొట్టును తీసేశాక ఇప్పుడు ఈ గుమ్మడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వలన మనకు గ్రేట్ చేసేటప్పుడు ఇలా ఒక్కొక్కటి మంచిగా తురుముకోవచ్చు. నేను ఈ హల్వాని కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే హల్వా మనకు వారం రోజులు నిల్వ ఉంటుంది. ఈ హల్వా చేయడానికి పెద్దగా టైం పట్టదు, కానీ ఇది కట్ చేసి ఇలా గ్రేట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇలా మొత్తం తురుముకొని తీసుకున్నాక మరో పక్కన పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకోవాలి. ఇలా నెయ్యి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం. నేను ఇక్కడ ఒక 10 జీడిపప్పును వేసేస్తున్నాను. 10 జీడిపప్పును వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్ వేస్తున్నాను. ఇలా వేసేసుకొని కిస్మిస్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మీరు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని వేసేసుకోవచ్చు హల్వాలో. ఇలా ఫ్రై అయ్యాక ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఇంకో టేబుల్ స్పూన్ దాకా నెయ్యి తీసుకొని మనం తురుముకున్న గుమ్మడి తురుమును వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు లో ఫ్లేమ్ లో మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసేసుకోవాలి. గుమ్మడికాయ తురుము అనేది ఇలా మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్ లో మూత పెట్టేసి కుక్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్నాక ఒకసారి బాగా అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా పాలను తీసుకున్నాను. ఇక్కడ నేను వేడి పాలను తీసుకున్నాను. పాలను ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసేసుకోవాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు ఒకసారి 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ బాగా కుక్ చేసేసుకోవాలి. ఇలా 7-8 నిమిషాల తర్వాత ఇలా పాలల్లో గుమ్మడికాయ బాగా సాఫ్ట్ అయ్యి ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా షుగర్ని వేసేసుకున్నాను. మీరు కావాలంటే షుగర్ ప్లేస్ లో బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ వేసేసుకొని ఈ షుగర్ అలాగే ఇలాచి పౌడర్ హల్వాలో బాగా కలిసేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఇలా కలుపుకుంటూ కుక్ చేసేసుకోవాలి. మనకు షుగర్ ఎలా కరుగుతుందో అలా హల్వా కూడా పలచబడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసేసుకోవాలి. ఇలా కుక్ చేసేసుకొని ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకోవాలి. మనకు హల్వా అనేది ప్యాన్ కి అతుక్కోకుండా బాగా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ కుక్ చేసేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కిస్మిస్ ను వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని నెయ్యి హల్వాలో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేసి చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది హల్వాలో. ఇప్పుడంతా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు హల్వాని ఇలా కలుపుకుంటూ కుక్ చేసేసుకోవాలి.
ఇలా చేస్తే మనకు హల్వా అనేది ఇలా దగ్గర పడుతుంది. అప్పుడు పర్ఫెక్ట్ గా మనకు హల్వా అనేది రెడీ అవుతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది మన గుమ్మడికాయ హల్వా రెసిపీ. చాలా చాలా సింపుల్ గా అలాగే చాలా హెల్దీగా ఎంతో టేస్టీ అయిన గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. మన ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా సింపుల్ గా అలాగే హెల్దీగా చాలా మంచి టేస్ట్ తో ఈ గుమ్మడి హల్వాను చేసి పెట్టండి. చాలా బాగా మెచ్చుకుంటారు, అంత బాగుంటుంది. నేను చూపించిన ప్రాసెస్ లో ఒక్కసారి చేశారంటే కమ్మటి హల్వా చేసేసుకోవచ్చు, అంత బాగుంటుంది రెసిపీ. సో ఎంతో హెల్దీ అయిన టేస్ట్ అయిన ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.